ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఓపెన్ ఏఐ CEO శ్యామ్ ఆల్టమన్ ను ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కలిశారు. ఓ ఏఐ ప్రాజెక్టుకు సంబంధించి తాము చర్చించుకున్నామని రెహమాన్ తెలిపారు. శుక్రవారం ఎక్స్ వేదికగా రెహమాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. శ్యామ్ ను అతని కార్యాలయంలో కలవడం చాలా ఆనందంగా ఉందని రెహమాన్ పేర్కొన్నారు. వర్చువల్ గ్లోబల్ బ్యాండ్ సీక్రెట్ మౌంటైన్ గురించి తాము చర్చించుకున్నామని తెలిపారు. సంగీతంలో కొత్త ఆవిష్కరణల కోసం ఏఐ టూల్స్ ను వినియోగించడంపై మాట్లాడినట్లు వెల్లడించారు. దీనికి శ్యామ్తో దిగిన ఫోటోను కూడా ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఏఐ దూసుకుపోతోంది. దీన్ని ఉపయోగించి అనేక మంది దివంగత గాయకుల వాయిస్తో పాటలు సృష్టిస్తున్నారు. దీనిపై రెహమాన్ మాట్లాడుతూ ఏఐ వల్ల మంచి చెడు రెండు ఉన్నాయన్నారు. గత కొన్ని రోజులుగా దీని వినియోగం బాగా పెరిగిపోయిందని, అది తనను ఆందోళనకు గురి చేస్తుందన్నారు. కొన్ని చెత్త పాటల్ని కూడా గొప్ప గాయకులు పాడినట్లు క్రియేట్ చేయడంపై మండిపడ్డారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని వినియోగించుకోవడానికి కొన్ని పరిమితులుంటాయని అందరూ తెలుసుకోవాలని సూచించారు. ఇక లాల్ సలాంలో దివంగత గాయకులు బంబా భాక్యా, షాహుల్ హమీద్ల గాత్రాన్ని రెహమాన్ ఏఐతో రీక్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.